అందరికీ నమస్కారం. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. సరస్వతీ నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా. అందరికీ నమస్కారం. పంచభూత టెంపుల్స్ అంటే గాలి, నీరు, భూమి, అగ్ని, ఆకాశలింగాలు ఎక్కడ ఉన్నాయో మీకు ఇప్పుడు తెలియజేస్తాను. లైకారకుడైన మహాశివుడికి సంబంధించి పంచభూత శివలింగాలు మనకు చేరువుగా దక్షిణాది రాష్ట్రాల్లోనే ఉండడం విశేషం. వీటిని దర్శించడం భక్తులు ఎంతో అదృష్టంగా భావిస్తారు. ఈ శివలింగాలు ఎక్కడెక్కడ ఉన్నాయో తెలుసుకుందాం. ఈ పంచభూత శివలింగ క్షేత్రాలు 1 ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనూ, 4 తమిళనాడు రాష్ట్రంలోనూ ఉన్నాయి. మహాశివరాత్రి వంటి ముఖ్యమైన రోజులతో పాటు ఇతర పవిత్ర పుణ్యదినాల్లో ఈ క్షేత్రాలను దర్శించేందుకు భక్తులు ఎంతో ఆసక్తిని చూపిస్తారు. మీకు కూడా ఈ క్షేత్రాలను దర్శించాలనే ఆసక్తి ఉంటే పూర్తిగా విని నోట్ చేసుకోండి. భారతదేశంలో గల అతిపెద్ద గోపురాలు గల ఆలయాల్లో కంచిలో ఉన్న ఏకాంబరేశ్వర ఆలయం ఒకటి. ఈ ఆలయంలో ఉన్న శివలింగం భూమికి చిహ్నం. ఇక్కడ దాదాపు 1008 శివలింగాలను ప్రతిష్ఠించినట్లు చెబుతారు. 1000 స్తంభాల నిర్మాణం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. ఏకాంబరేశ్వర ఆలయం 3500 సంవత్సరాల వయస్సు కలిగిన ఒక మామిడి చెట్టు ఉందిట. ఈ చెట్టు ఫలాలు సంతానం లేని వారికి సంతానం కలిగిస్తాయని నమ్మకం. చెన్నై నుంచి 72 కిలోమీటర్ల దూరంలో ఈ ఏకాంబరేశ్వర ఆలయం ఉంది. జలలింగం జంబుకేశ్వరం తమిళనాడులో ఉంది. పూర్వం ఇక్కడి శివలింగం ఏనుగుల చేత పూజలు అందుకోవటం, ఈ ప్రదేశంలో జంబు వృక్షాలు అధికంగా ఉండడం వలన ఈ క్షేత్రానికి జంబుకేశ్వరంగా పేరు వచ్చినట్లు చెబుతారు. తిరుచికి 11 కిలోమీటర్లలో దూరంలో ఈ ఆలయం ఉంది. ఈ ఆలయం 5 ఎకరాల విస్తీర్ణంలో 7 ఎత్తైన గోపురాలతో నిర్మించబడి ఎంతో ఆకర్షణీయంగా ఉంటుంది. జంబుకేశ్వరంలోని శివలింగాన్ని జలానికి చిహ్నంగా పూజిస్తారు. ఇక్కడ శివలింగం పానపట్టం నుంచి నిరంతరం నీరు ఊరుతూ ఉండడం విశేషం. భక్తులు ఈ వింతను ప్రత్యక్షంగా చూడవచ్చు. చెన్నై నుంచి జంబుకేశ్వరం 331 కిలోమీటర్ల దూరంలో ఉంది. తేజోలింగం తిరువణ్ణామలై తమిళనాడులో ఉంది. పంచభూతాలలో అగ్నితత్వానికి ప్రతీక ఈ తేజోలింగం. తమిళనాడు రాష్ట్రంలోని అరుణాచలం కొండపై తిరువణ్ణామలై పవిత్ర క్షేత్రం ఉంది. ఈ కొండ చుట్టూ ప్రదక్షిణ చేస్తే సాక్షాత్ శివుని చుట్టూ ప్రదక్షిణ చేసిన ఫలితం ఉంటుందని భక్తులు విశ్వసిస్తారు. అరుణాచల క్షేత్రానికి ఎంతో పురాణ ప్రాశస్త్యం కూడా ఉంది. తమిళనాడు రాష్ట్రంలో తప్పక సందర్శించాల్సిన తీర్థయాత్ర స్థలాల్లో అరుణాచలం ముఖ్యమైనది. భగవాన్ రమణ మహర్షి తన శేష జీవితాన్ని ఈ క్షేత్రంలోనే గడిపి ఎన్నో మహిమలు చూపించారు. చెన్నై నుంచి ఇక్కడికి 185 కిలోమీటర్ల దూరంలో ఉంది. వాయులింగం శ్రీకాళహస్తి, ఇది ఆంధ్రప్రదేశ్లో ఉంది. సమస్త జీవరాశులకు ప్రాణాధారమైన వాయుభూతానికి చిహ్నంగా ఈ శివలింగాన్ని పూజిస్తారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని చిత్తూరు జిల్లాలో శ్రీకాళహస్తి పుణ్యక్షేత్రంలో ఈ వాయులింగం భక్తులకు దర్శనమిస్తుంది. ప్రపంచంలోనే ఉచ్ఛ్వాస నిశ్వాసాలు తీసుకునే ప్రాణ శివలింగ క్షేత్రంగా ఈ ఆలయానికి ప్రత్యేక గుర్తింపు ఉంది. ఎందుకంటే ఆలయ గర్భగుడిలో అన్ని దీపాలు నిశ్చలంగా ఉన్న స్వామివారికి ఎదురుగా ఉన్న దీపం మాత్రం ఆయన నుంచి వచ్చే గాలికి రెపరెపలాడుతూ ఉంటుంది. దీన్ని వాయుతత్వానికి ప్రతీకగా భక్తులు భావిస్తారు. ప్రముఖ పుణ్యక్షేత్రమైన తిరుపతి నుంచి శ్రీకాళహస్తికి సులభంగా చేరుకోవచ్చు. తిరుపతి నుంచి 35 కిలోమీటర్ల దూరంలో మాత్రమే ఈ క్షేత్రం ఉంది. ఆకాశలింగం చిదంబరంలో ఉంది. తమిళనాడు రాష్ట్రం. తమిళనాడు రాష్ట్రంలోని చిదంబరం పట్టణంలో తిల్లై నటరాజ్ ఆలయం ఉంది. భారతదేశంలోని అతిపెద్ద ఆలయ గోపురాల్లో ఈ ఆలయ గోపురం కూడా ఒకటి. పరమశివుడు ఇక్కడ 3 రూపాల్లో భక్తులకు దర్శనమివ్వడం విశేషం. ఈ ఆలయంలో మహాశివుడు చంద్రమౌళీశ్వర స్ఫటికలింగంగా నృత్యభంగిమలో ఉన్న నటరాజస్వామి రూపం లేని శూన్యంగా భక్తులకు దర్శనమిస్తాడు. పరమేశ్వరుడి ఈ 3వ రూపాన్నే ఆకాశతత్వానికి ప్రతీకగా భావిస్తారు. స్వామి కొలువై ఉండే ఈ ప్రదేశంలో ఎలాంటి ఆకారం లేని శూన్యం మాత్రమే ఉంటుంది. ఈ ప్రదేశాన్ని తెరతో కప్పి ఉంచుతారు. చెన్నై నుంచి చిదంబరంకు 229 కిలోమీటర్ల దూరం ఉంటుంది.